శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. రామచంద్ర. అత్తయ్య గారు, ఈ రోజు నుండి శరణవరాత్రులు కదా, ఏ నైవేద్యం చేయాలి? ఆ సంగతి తర్వాత కానీ ముందు పిల్లలు నిద్ర లేచారా? లేవలేదు అత్తయ్య. ఏ ఈ రోజు నుండి సెలవులు కదా, అందుకని లేటుగా లేస్తారు. ముందు వాళ్ళని లేపిరా, చక్కగా ముస్తాబై రమ్మను. ఆ తర్వాత చక్కెర పొంగల్ చేయి ప్రసాదంగా. సరే అత్తయ్య. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. శుభోదయం అమ్మ. అబ్బో అబ్బో, మా బంగారు తల్లిలో చక్కగా ముస్తాబై వచ్చారు. ఓ బామ్మ, ఎప్పుడు వాళ్ళని మెచ్చుకుంటావు. నేను నీ దగ్గర రానుకో. అబ్బో, ఇదంతా కోపమే. నువ్వు మా నాన్న కన్నా. ఓ బామ్మ, పిల్లలు అల్లరి చేయకుండా ఉండాలి. ఈ రోజు నుండి అమ్మవారి నవరాత్రులు మొదలవుతాయి. బామ్మ చెప్పేది చక్కగా చదువుకోవాలి. కానీ బామ్మ, ఈ సెలవులను నవరాత్రులు ఎందుకంటారు? ప్రవీణ్, సెలవులను నవరాత్రులు అనరు. ఈ రోజు నుండి 9 రోజుల వరకు అమ్మవారిని పూజిస్తారు. అందుకే ఈ రోజులను నవరాత్రులు అంటారు. ఓ బామ్మ, రాత్రి కథించుకోమని అడిగితే ప్రయాణం చేసి వచ్చాను, రేపు చెప్తాను అన్నావు. మరి ఇప్పుడు చెప్పవు ప్లీజ్. చెప్తాను చెప్తాను. ఏ కథ చెప్పాలా అని ఆలోచిస్తున్నాను. బామ్మ, బతుకమ్మ గురించి చెప్పు. అలాగే, తెలంగాణ ప్రాంతంలో ముఖ్యమైన పండుగ బతుకమ్మ. ప్రతి కుటుంబం వారు ఈ పండుగని ఎంతో భక్తి ప్రపత్తులతో బతుకమ్మ వేడుకలను చేస్తారు. ఇది ప్రతి సంవత్సరం భాద్రపద అమావాస్య నాడే ప్రారంభం కావటం పురాతన కాలం నుంచి ఆనవాయితీగా వస్తోంది. అదో ప్రత్యేక విశేషం. అవును బామ్మ, అమ్మ ఈ బతుకమ్మను రకరకాల పూలతో అలంకరిస్తుంది. అందుకే ఇది ప్రకృతి పండుగ. ఈ బతుకమ్మను పొలాల వెంట సులువుగా దొరికి తంగేడు, గుమ్మడి, గునుగు, బంతి, చామంతి ఇలా రకరకాల పూలతో కళాత్మకత ఉట్టిపడేలా పేరుస్తారు. అందులో గౌరీదేవిని అంటే పసుపుతో చేసిన గౌరమ్మను 9 రోజులు పూజించి ఆడతారు. మరుసటి రోజు దసరా పండుగ చేస్తారు. దసరా పండుగను నవరాత్రులు అంటారు కదా, మరి దుర్గామాతను ఎందుకు పూజిస్తారు? ఇది ఆశ్వయుజ మాసంలో దశమి నాడు జరుపుకునే పండుగ. పూర్వం మహిషాసురుడనే రాక్షసుడు వీరగర్వంతో విర్రవీగి ప్రవర్తిస్తుంటే అమ్మవారు మహాశక్తి అయి మహిషాసురుడిని సంహరిస్తుంది. ఈ మహిషాసుర సంహారం స్త్రీ శక్తితో, సంకల్ప బలంతో అంతరంగంలోని చెడుపై సాధించే విజయాన్ని సూచిస్తుంది. రాక్షసుని సంహరించడం అంటే మనలోని జ్ఞానాన్ని, ధైర్యాన్ని ఉపయోగించి చెడు అలవాట్లను, ప్రతికూల భావాలను జయించి విముక్తి పొందినప్పుడు నిజమైన ఆధ్యాత్మిక స్వాతంత్రాన్ని పొందుతాం. రండి, మహిషాసుర సంహార వృత్తాంతంలోకి వెళ్దాం. రాక్షసులలో అతి బలవంతుడనైన నేను ముల్లోకాలను జయించాలి. నా వంటి బలవంతుడు సాధించలేనిది ఏది ఉండకూడదు. దానికోసం నేనేమి చేయాలి? నారాయణ నారాయణ. మహిషాసుర, దేని గురించో చాలా తీవ్రంగా ఆలోచిస్తున్నావు. నేను వచ్చింది కూడా గమనించలేనంతగా. ప్రణామాలు మహర్షి. ప్రణామం.
శుభవస్తు. ఇంతకీ ఏమిటా దీర్ఘాలోచన? ఏమీ లేదు మహర్షి. నన్ను మించిన బలవంతుడు ఈ ముల్లోకాలలో ఎవ్వరు ఉండవు. దానికోసం నేను ఏమి చేయాలా అని దానికంత ఆలోచన ఎందుకు మహిష? మా పితృదేవులు బ్రహ్మదేవుల వారి గురించి తపస్సు చెయ్యి. ఆయన ఇది వచ్చి వరం ఇచ్చేదాకా పట్టుదలతో తపస్సు కొనసాగించు. ఆహా, కృతజ్ఞుడి మహర్షి, కృతజ్ఞుడి. చక్కని మార్గాన్ని చూపించారు. ఇప్పుడే ఈ క్షణమే హిమాలయాలకు వెళ్ళి నా తపస్సును ఆరంభిస్తాను. ఓం బ్రహ్మదేవాయ నమః. ఓం బ్రహ్మదేవాయ నమః. ఓం బ్రహ్మదేవాయ నమః. పాహిమ బ్రహ్మదేవ పాహిమ. ఏమిటి ఈ వైపరీత్యం? ఆ మహిషాసురుడు ఏ పరం కోరి ఇంతటి ఘోర తపస్సు చేస్తున్నాడు? ఏమో ఇంద్రదేవ, మహిషాసుని తపస్సు ఉల్లోకాలను అదరాకుతలం చేస్తున్నది. వెళ్ళి కారణం ఏమిటో విచారిస్తాను. నేను కూడా తమ వెంట వస్తాను. పదండి పితృదేవ. ఓం బ్రహ్మదేవాయ భట్ట మహిషాసుర, నమో బ్రహ్మదేవ, నమో బ్రహ్మదేవ, నమో నమః. ఇంత ఘోరమైన తపస్సుకు కారణం? బ్రహ్మదేవ, ముందుగా నాకు వరమిస్తానని వాగ్దానం చేయండి. అప్పుడు అప్పుడు నా మనోగతాన్ని వెల్లడిస్తాను. మహిషాసుర, నీ భక్తికి మెచ్చాను. ఏం వరం కావాలనుకో? నేను మృత్యుంజయున్నయ్యే వరాన్ని ప్రసాదించండి ప్రభు. వరాన్ని కోరుకోవడంలో కూడా ఎంత దర్పాన్ని ప్రదర్శిస్తున్నావు మహిషాసురా. నారద మహర్షి, ఏమిటా మాటల ధోరణి? మహిషాసుర సార్వభౌమ, నేను మర్చిపోయేవాడైనా నువ్వు ఇంత ఘోరమైన తపస్సు చేస్తున్నా కదలకుండా కన్నెత్తి చూడకుండా ఉన్న నా పితృదేవులను నీ అంతరంగం అవగతం చేసుకునేలా ప్రేరేపించి మరీ తోడుకుని వచ్చాను ఆయన. క్షమించండి మహర్షి, తొందరపడి మాట్లాడారు. మహిషాసుర, క్షమాపణలకేం కానీ ఆ చావులేని వరాన్ని కోరావు బాగుంది. ఎవరి వల్ల చావు లేకుండా వరం కావాలో విపులంగా అభివరంగా అడుగు. మహర్షి, చాకచక్యంగా సరైన సమయంలో నన్ను అప్రమత్తం చేసినందుకు ధన్యవాదాలు. బ్రహ్మదేవ, దేవదానవ గంధర్వ యక్ష కిన్నెరాజులైన పురుషులు ఎవ్వరి వల్ల నాకు చావు లేకుండా వరాన్ని ఇవ్వు. అయ్యో 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 మహిషాసురా, ఆడవారిని మర్చిపోయావు. ఆడవాడు మృత్యుంజయుడను జగజ్జేతను కాబోతున్న నన్ను ఆ అబలలు ఏమి చేయగలరు? బ్రహ్మదేవ, ఈ వరాన్ని ప్రసాదించండి చాలు. తథాస్తు. అభినందనుడు మహిషాసుర, అభినందనుడు. నీ సంకల్పాన్ని నెరవేర్చుకున్నావు. Thank you.
సూచనను తూచా తప్పకుండా ఆచరించి మృత్యుంజయుడనయ్యాను. ఇక నా తదుపరి కార్యాచరణ త్రిలోకాధిపత్యానికి దిశానిర్దేశం చెయ్యండి మహర్షి. నారాయణ నారాయణ. మహిషాసుర, అపూర్వ బలాన్ని పొందిన నీలాంటి వీరులు సాధువుల మీద, సన్యాసుల మీద, సామాన్యుల మీద కాదు ప్రతాపం చూపాల్సింది. మరి కుడితే కుంభస్థలాన్ని బద్దలు కొట్టాలి, స్వాధీనం చేసుకుంటే ఇంద్రలోకాన్ని స్వాధీనం చేసుకోవాలి. నీ విజయ యాత్రల పరంపరకు ఇంద్రలోక పతనంతోనే శ్రీకారం చుట్టూ మహిషా. శభాష్ మహర్షి, శభాష్. కంపులు పెట్టి తమాషాలు చూస్తారని వినటమే కానీ ఈ రోజు మాకు ప్రత్యక్షానుభవం అవుతున్నది. నారాయణ నారాయణ. నా ప్రతిచర్య లోక కళ్యాణమునకేగా. ఇంద్రలోకంపై నా దండయాత్ర లోక కళ్యాణమునకేగా మహర్షి. సందేహమేమున్నది? యథార్థతను కాలమే విసిదపరుస్తుంది కదా. ఇంద్ర, కాచుకో. నీ ఇంద్రలోకంపై యుద్ధాన్ని ప్రకటిస్తున్నాను. నారాయణ 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 నారాయణ. రక్షించండి, రక్షించండి, నన్ను కాపాడండి. ఆ మహిషాసురుడి ఆగడాలు అంతా ఇంత కాదు. బ్రహ్మదేవ, మీరే కదా మహిషాసురుడికి ఎవరి వల్ల చావులేని వరాన్ని ఇచ్చింది. వాడి చావు ఒక్క ఆడదాని వల్లే సాధ్యం. అందుకే మన ముగ్గురు కలిసి ఒక శక్తిని సృష్టిద్దాం. ఆ శక్తి గొప్ప శక్తి రూపిణిగా ఉద్భవిస్తుంది. మహేశ్వరుని తేజస్సుతో ముఖాన్ని, నా తేజస్సుతో భుజాలను, చేతులను, బ్రహ్మ తేజస్సుతో పాదాలు ఇచ్చి ఒక శక్తి రూపాన్ని సృష్టిద్దాం. ఓ మహాశక్తి, ఆ మహిషాసురుణ్ణి నీవే సంహరించాలి. వాడి మరణం ఒక స్త్రీ చేతిలోనే ఉంది. మా త్రిమూర్తుల ఆయుధాలను ధరించి మహిషాసుర సంహారానికి పూనుకో.
सेव्यमाना सदा भूयात् सिद्धिदा सिद्धिदायिनी। ఓ మహిషాసురా నీ అంతిమ కాలం ఆసన్నమైనది చావు తప్పదు యుద్ధానికి సిద్ధమరా ఓ కోమలాంగి, ఎందుకు ఆ కోపం? నా చెంత చేరు. నేను మరణం లేని వరాన్ని పొందాను. నాకంటే గొప్పవాడు ఎవ్వరూ లేరు. స్త్రీలు అణిగి మణిగి సపర్యలు చేయాలి కానీ ఇలా ఆగ్రహావేశాలు ప్రదర్శించకూడదు. ఓరి దురహంకారి అసలు స్త్రీ లేకపోతే సృష్టి లేదు నీ అహంకారాన్ని గర్వాన్ని అణచడానికి నేను ఉద్భవించాను నీ చావు నా చేతుల్లో తప్పదు స్త్రీలు అవలులు అని తక్కువగా చూసి నీ చావు నువ్వే కొని తెచ్చుకున్నావు. ఒక స్త్రీతో నేను యుద్ధం చేసేది. స్త్రీ చేతుల్లో నాకు చావు. నువ్వు నన్నేమీ చేయలేవు. అయితే నాతో యుద్ధం చేయి. అప్పుడు తెలుస్తుంది నేను అబలను. Yeah.